హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం తాతయ్య చెప్పిన కథల్లోంచి చిలక బుద్ధి అనే కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది ఈ చిత్రకారు. మరి ఈ కథను తాతయ్య ఎలా చెప్పారో చూద్దాం. పెద్దబ్బాయి భలే గమ్మత్తు చేశాడు. తాతయ్య వాడిని పిలిచి 2 అణాలు ఇచ్చి దబ్బున వెళ్ళి నెసం పట్టుకురా అన్నాడు. పెద్దవాడు దుకాణానికి వెళ్తుండడం పసికట్టి అమ్మమ్మ ఆ చేత్తోనే ఒక కొబ్బరికాయ పట్టుకురారా బాబు, దేవుడి కొట్టాలి అన్నది. ఇంతలోనే వాళ్ళ నాన్న వాడిని పిలిచి సిరాబుడ్డి ఖాళీ అయింది, కొత్త బుడ్డి పట్టుకురారా అంటూ చేతులు రూపాయి పెట్టాడు. ఒక పావు గంటకు పెద్దవాడు సిరాబుడ్డితో సహా చక్కా వచ్చాడు. కొబ్బరికాయ మాట తాతయ్య పొడుగు మాట కూడా వాడు మర్చాడు. వాడు మళ్ళీ వెళ్ళి వాటిని తెచ్చాడనుకోండి. అయినా పిల్లలు వాడు చేసిన పని తలుచుకొని ఆ రోజల్లా నవ్వుకున్నారు. కొందరికి చిలక బుద్ధి ఉంటుందట్రా. వాళ్ళు మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ అర్థం చేసుకోరు. ఒక మాట మీద ఇంకో మాట వినగానే మొదటి మాటలు ఎగిరి చక్కా పోతుంది. ఆఖరుకు విన్న మాట జ్ఞాపకం ఉంటుంది. అలాంటి వాడే వెనుకటికి ఒకడు ఉండేవాడు అంటూ తాతయ్య పొడుంకాయ తీశాడు. కథ పెద్దబ్బాయి అంటే లాంటి వాడేనా తాతయ్య? వాడేం చేశాడు తాతయ్య అని కుర్రవాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. తాతయ్య తాపిగా పొడుం పీల్చి చెప్పనారంభించాడు. ఒకనాడు వాడి అమ్మమ్మ వాడితో అన్నది కదా, శాస్త్రులు గారి దగ్గరికి వెళ్ళి అమ్మవాస ఎప్పుడు వస్తుందో కనుక్కురారా అని చెప్పింది. వాడు సరేనని శాస్త్రులు గారింటికి బయలుదేరాడు. తన మనవడి సంగతి ముసలావాడికి బాగా తెలుసు. అందుకని ఆమె ఆ వాడితో, ఒరే, ఆయన చెప్పింది అప్పుడే మర్చిపోతావు, అందుకని ఆయన చెప్పిన మాటలు మననం చేసుకుంటూ రా మరి అని హెచ్చరించింది. వాడు దానికి కూడా సరేనని శాస్త్రులు గారిని అడిగాడు. శాస్త్రులు గారు, అప్పుడే ఎక్కడా, ఈవేళ పౌర్ణమేగా, ఇంకా 15 రోజులు కానీ రాదు అన్నాడు. మనమడు అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకు, అప్పుడే ఎక్కడా, ఇంకా 15 రోజులకు అని గట్టిగా అంటూ ఇంటికి బయలుదేరాడు. వాడలా వస్తుండగా దోవలో కాలు ఒడ్డున ఒక మనిషి చేపల కోసం గాలం వేసుకొని కూర్చున్నాడు. ఎంతకీ చేపలు పడకపోవడం చూసి వాడు విసిగెత్తి, చేపలు దొరికేదెప్పుడు, నేను ఇంటికి పోయేదెప్పుడు అని తనలో తాను అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మన బడుద్దాయి అప్పుడే ఎక్కడ, ఇంకా 15 రోజులకు అని గట్టిగా అనుకుంటూ వచ్చాడు. గాలం వేసి కూర్చున్న వాడికి మండిపోయింది. ఎవడ్రా వీడిని పట్టుకుని పాతయ్యా అని వాడు కోపంతో అన్నాడు. ఈ మాటలు వినగానే మన ప్రబుద్ధుడికి శాస్త్రులు గారు చెప్పిన మాటలు పోయి, ఎవడ్రా వీడిని పాతయ్యా అని మాటలు పట్టుకున్నాయి. అవే గట్టిగా అంటూ వాడు కొంత దూరం నడిచి ఒక ఇంటి పక్కగా వచ్చాడు. ఆ ఇంట్లో ఒక రోగి ఉన్నాడు. అతని చుట్టూ బంధువులు చేరి విచారంగా ఉన్నారు. వాళ్ళల్లో కొందరు వీడి మాటలు విని ఆగ్రహంతో తన్నబోయారు. కానీ మరికొందరు వాళ్ళని వారించి, ఊరుకోండి, వాడిని అలా ఆనందంగా కాలిపోనివ్వండి అన్నారు. మన వాడికి పాత మాటలు పోయి కొత్త మాటలు అంటుకున్నాయి. ఊరుకోండి, ఆనందంగా కాలిపోనివ్వండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. త్వరలోనే వాడు ఒక ఇల్లు తగలబడిపోతున్న చోటుకు వచ్చాడు. అంటుకున్న ఇంటిని ఆర్పటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. మనవాడు నిలబడి వింతగా చూస్తూ, ఊరుకోండి, ఆనందంగా తగలబడనివ్వండి అన్నాడు. ఎవర్రా వీడు, నెత్తిన బిందెడు నీళ్లు పోసి కర్రతో మెత్తగా కొట్టండి అని ఎవరో కేక పెట్టారు. బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు అని మననం చేసుకుంటూ ముసలమ్మ మనవడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా గట్టిగా అంటూ వాడు పరిగెత్తుకుంటూ వస్తుండగా ఒక కమ్మరి కుండలు చేయడానికి మట్టి కలుపుతూ తనకు వాడు సలహా ఇస్తున్నాడనుకొని, నీ దారిన నువ్వు పోవయ్యా అన్నాడు. నీ దారిన నువ్వు పోవయ్యా అన్న మాటలు జపించుకుంటూ వాడు కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు. ఇంతసేపు అయిందేమిట్రా, శాస్త్రులు గారు ఏమన్నారు అని అమ్మమ్మ వాడిని అడిగింది. నీ దారిన నువ్వు పోవయ్యా అన్నారు అని మనవడు జవాబు చెప్పాడు. ఓహో, కుర్రకుంక అని అలా చెప్పింటారు. నా కోసం అడుగుతున్నానని మళ్ళీ అడిగిరారా, ఎప్పుడు వస్తుందో తెలుసుకొనిరా అన్నది ముసలావిడ. వాడు మళ్ళీ శాస్త్రులు గారి ఇంటికి వెళ్ళి, మా అమ్మమ్మ కోసం అడుగుతున్నానండి, అదేదో ఎప్పుడు వస్తుందండి అన్నాడు. వాడు తన అమ్మమ్మ ఆబ్దికం కోసం అడుగుతున్నాడనుకొని శాస్త్రులు గారు, ఆవిడ ఎప్పుడు పోయింది, అమావాస్యకు ముందా వెనుక అని అడిగాడు. అదేనండి అమావాస్యే అన్నాడు మన ప్రబుద్ధుడు. ఇప్పటిదాకా వాడికి ఆ మాట జ్ఞాపకం రాలేదు. అమావాస్య నాడే పోయిందా, అయితే ఆ రోజుకు నేను మీ ఇంటికి వస్తాలే, మీ ఇల్లు ఎక్కడా అని శాస్త్రులు గారు అడిగాడు. మనవడు ఆయనకు ఇల్లు గుర్తులు చెప్పి ఇంటికి వచ్చాడు. అమావాస్య నాడు శాస్త్రులు గారు వస్తానన్నాడు అని అమ్మమ్మతో చెప్పేశాడు. ఇంతకు అమావాస్య ఎప్పుడో ముసలమ్మకు తెలియనే లేదు. అందుకని ఆవిడే శాస్త్రులు గారి ఇంటికి బయలుదేరి వెళ్ళి అమావాస్య ఇంకా 15 రోజులు ఉందని తెలుసుకొని వచ్చింది. ఇది అండి చిలక బుద్ధితో మాట్లాడే వాళ్ళకు మాటలు తాతయ్య చెప్పిన కథ. బాగుంది కదా. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.